శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి సంకల్పవాక్యాలు చెప్పుకుని మంగళాదిగా ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః అనే 14వ శ్లోకంలో నిన్నటి రోజున జనార్దన అనే నామం దగ్గర ఆపుకున్నాం. భక్తుల యొక్క కోరికలను తీర్చువాడు, భక్తులకు ప్రతిబంధకముగా నిలిచేటువంటి వాళ్ళ సాధనలకు ప్రతిబంధకంగా ఉండేటువంటి దుష్టమైనటువంటి వాటిని అణగదొక్కువాడు అని అర్థం చెప్పుకున్నాం. ఎందుకు అలా చేయగలడు పరమాత్మ అనే ప్రశ్నకు సమాధానంగా పై వాక్యం ఇలా ఉంది. వేదః వేదవిత్ ఔయంగః వేదాంగః వేదవిత్ కవిః అని. ఇక్కడ వేదవిత్ అనే మాట 2 సార్లుగా వచ్చింది. వేదః అంటే వేదస్వరూపుడు లేక వేదము చేత తెలియబడేవాడు. వేదవిద్ మొదటిసారి వేదవిద్ అనే దానికి వేదార్థమును కూడా తెలిసినవాడు అని. ఔయంగః పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు అని. వేదాంగః ఈ వేదములే లేక ఈ వాంగ్మయములే అంగములుగా స్వరూపములుగా కలిగినవాడు అని. మళ్ళీ వేదవిద్ అని వచ్చింది. మనతో వేదార్థ విచారణ చేయించువాడు అని అర్థం. కవిః సర్వజ్ఞః అని అర్థం. వేదః పరమాత్మ వేదస్వరూపుడు, ఆ వేదము చేత తెలియబడేవాడు అని అర్థం. వేదములు అపౌరుషేయములు, ఒక వ్యక్తి చేత లేక ఒక సంఘం చేత కూర్చబడినదైతే కాదు. ఎలాగైతే నిర్గుణుడైన అవ్యక్తుడైన పరమాత్మ మొట్టమొదటిగా తనను తాను ఆవిర్భవింపజేసుకున్నాడో, శరీరాన్ని ధరించాడో స్వమాయేయ,
అదేవిధంగా అటువంటి పరమాత్మ నుంచి శబ్దస్వరూపంగా ఆవిర్భవించిందే ఈ వేదాలు. కాబట్టే ఆ వేదములు అపౌరుషేయములు. కనుకనే ఆ వేదములు పరమ ప్రమాణములు, పరమ పవిత్రములు. అటువంటి వేదస్వరూపుడే పరమాత్మ. ఆ వేదము ఈ సృష్టికి మూల కారణభూతమైన ఆ పరమాత్మ గురించి చెబుతున్నది. పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెబుతున్నది. ఆ కైవల్య పదార్థాన్ని వివరిస్తూ ఉన్నది. కేవల పదార్థం, కేవల పరమాత్మ యొక్క స్వరూపమే కైవల్యము అని పిలువబడుతుంది. ఎటువంటి గుణాలు కానీ, ఎటువంటి వికారాలు కానీ, ఎటువంటి అవయవాలు కానీ, ఎటువంటి విషయాలు కానీ ఆ పరమాత్మ యందు ఉండదు. కేవల ఆత్మ అది. కాబట్టి అటువంటి కైవల్యాన్ని ప్రతిపాదించేది వేదములు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిపేవి, సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా ఉండేవి వేదములు. ఇటువంటి వేదాలని పరమాత్మ మనందరి కోసమే లోకంలోకి ప్రవేశం చేశాడు. మొదట చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి ఆ చతుర్ముఖ బ్రహ్మకు ఈ వేదాన్ని ఆయన అనుగ్రహించాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై అని మనకి శ్వేతాశ్వర ఉపనిషత్తులో స్పష్టంగానే కనిపిస్తుంటుంది. యం కృతమధీతే తేన తేనా శ్రేష్టం భవతి అని వేదంలో ఒక మాట ఉన్నది. వేదమే సాక్షాత్తుగా వేదం యొక్క ఫలాన్ని అనుగ్రహిస్తున్నది. వేదంలో ఉపాసనాపరమైన అంశాలు ఉన్నాయి, అనుష్ఠానపరమైన అంశాలు ఉన్నాయి, జ్ఞానపరమైన అంశాలు ఉన్నాయి. అంటే ద్రవ్యయజ్ఞము చెప్పబడుతూ ఉన్నది, జపయజ్ఞము చెప్పబడుతూ ఉన్నది, జ్ఞానయజ్ఞము చెప్పబడుతూ ఉన్నది. ఏ ఏ యజ్ఞాలను మీరు చదువుతారో, అర్థం చేసుకుంటారో ఆ చదివినంత మాత్రము చేత ఆయా ఫలితాలు మీకు దక్కుతాయి అని వేదమే అనుగ్రహాన్ని ఇస్తున్నది. అటువంటి వేద స్వరూపము ఈ విష్ణు సహస్రనామము అని మొదటి నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిఖిల వేద సారభూతమైనదే ఈ విష్ణు సహస్రనామము అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల సమస్త వేదములు పారాయణ చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి వాంఛితార్థం, మన కోరిన కోరికలు తీరుతాయి. కాబట్టి ఇది వేద అని పిలువబడుతున్నది. పరమాత్మ పిలువబడుతున్నాడు. పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాంగ్మయ స్వరూపమైనటువంటి వేదము పిలువబడుతున్నది. ఆ వేద సారభూతమైనటువంటి ఈ విష్ణు సహస్రనామము కూడా వేద అనే పదం ద్వారా పిలువబడుతున్నది. ఎందుకు పిలువబడుతున్నది అని మరొకసారి అనుకున్నట్లయితే, శాంతి పర్వంలో, మహాభారతంలో శాంతి పర్వంలో శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఒక మాట చెబుతూ, సర్వే వేదా సర్వ విద్యా సశాస్త్రా సర్వే యజ్ఞా సర్వ ఇజ్యాశ్చ కృష్ణ విదుః కృష్ణం బ్రాహ్మణాస్తత్వతో ఏ తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తాః అని. అక్కడ ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో, పరమాత్మను తెలుసుకోవాలి లేక శ్రీకృష్ణుని తెలుసుకోవాలి అని ఉబలాట పడుతూ ఉన్నారో, వాళ్ళు ఈ విధంగా ఆలోచన చేయాలి. సమస్త వేదములు, అలాగే సమస్త విద్యలు, కేవలం వేదశాస్త్రములు, ఇతిహాస పురాణములు మాత్రమే కాదు, లోకంలో ప్రసిద్ధిగాంచినటువంటి వైద్యము కానీ, మరొక గణితము కానీ, జ్యోతిష్యం కానీ, ఏదైనా సరే అంతా కూడా పరమాత్మ స్వరూపమే అని కనుక మీరు భావన చేసినట్లయితే, అలాగే సమస్త యజ్ఞములు, సమస్త అనుష్ఠానములు, సమస్త జపములు, సమస్త స్తోత్ర పారాయణలు అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమే అని కనుక భావన చేస్తూ మీరు కనుక చిన్నపాటి పని చేసినా అది సర్వయజ్ఞములు చేసినంతటువంటి ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ ప్రధానంగా కృష్ణ భావన ప్రధానము అని చెబుతూ ఉన్నారు. ఆ మాట చెప్పడానికి ఇదే కారణం. పరమాత్మ వేదస్వరూపుడు, ఆ వేదము చేత తెలియబడేవాడు అని. పైపచ్చు వేదం ఒకటే చదువుకుంటే సరిపోదు, ఆ వేదాన్ని కూడా తెలుసుకోవాలి. వేదాన్ని అధ్యయనం చేయడం వేరు, దాని అర్థాన్ని తెలుసుకోవడం వేరు. ఈ రెండూ కూడా కష్టసాధ్యమైన పనే. సమస్త వేదాన్ని సమస్త వేదము పరమాత్మకు తెలుసు, ఆ సమస్త వేదముల యొక్క అర్థం కూడా పరమాత్మకు తెలుసు అని. అటువంటి వాళ్ళు లోకంలో లేరా అంటే లేరనే చెప్పాలి. ఎందుకు అంటే వేదం ఎంత ఉంది అన్నట్లయితే, కృష్ణద్వైపాయనుడు అంటే మన వ్యాస మహర్షి గారు మన వేదాలను సంస్కరణ చేస్తున్న రోజుల్లో సుమారు 1340 శాఖలు మాత్రమే ఉంటూ ఉండేవి. ఇప్పుడు కేవలం 10 శాఖలు మాత్రమే మనకి ఉపలభ్యంగా ఉన్నాయి. ద్వాపర యుగాంతం నాటికి 1340 చిల్లర శాఖలు ఉండేవి.
ఇలా ఉన్నట్లయితే కృతయుగం ఆరంభం నాటికి ఎంత వేదం ఉండేది? ఆ వేదాన్ని మొత్తానికి ఆ పరమాత్మకు తెలుసు. ఆ వేదం మొత్తం యొక్క అర్థం ఆ పరమాత్మకు కూడా తెలుసు. అర్థం తెలుసు అని స్పష్టంగా చెబుతున్నారు. ఏమిటి దీంట్లో ఆంతర్యం ఏమిటి అనుకున్నట్లయితే, ఉదాహరణకు ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం యొక్క అర్థం ఒక ఆయన తెలుసుకున్నాడు. ఆ మంత్రం ఏ విధంగా అనుష్ఠానం చేయాలో, ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ విధాలుగా ఆ మంత్రాల్ని ప్రయోగించాలో ఆయనకు తెలుసుకున్నాడు. ఆ మంత్రాధిష్టాన దేవత ఆయన తెలుసుకున్నాడు. ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క స్వరూపము, తత్వము అన్నీ ఆయన తెలుసుకున్నాడు. ఇంత తెలుసుకున్నంత మాత్రమే చేత ఆ మంత్రానికి ఆయన ద్రష్ట అని మనం చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఆ మంత్రం యొక్క ఒక స్వరూపాన్ని ఆయన కూలంకషంగా తెలుసుకున్నాడు అని మాత్రమే చెప్పవచ్చు. ఇటువంటి మంత్రాలు వేదాల్లో ఎన్నున్నాయి? ఆ మంత్రాలను ఆయన తెలుసుకోగలడా అంటే మానవ మాత్రుడికి సాధ్యపడదు. మరొకటి, వేదార్థాన్ని తెలుసుకోవడం గురించి వేదం ఒకచోట చెబుతూ ఉన్నది, రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు అని. ఒక రుక్కులో ఉండే ఒక అక్షరంలో సమస్త ప్రపంచము ఉంటుంది. సమస్త దేవతలు ఆ మంత్రాన్ని అధిష్ఠించి ఆశ్రయించుకొని ఉంటారు అని వేదమే చెబుతున్నది. అంటే ఒక మంత్రానికి ఎన్ని రకాల అర్థాలు మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఒకనాడు మనం అనుకున్నాం, సమస్త వేదముల యొక్క తత్వాన్ని పరిశీలించినట్లయితే, అంటే కామ్యోపాసనలో ప్రయోగించే మంత్రాల యొక్క అర్థాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే అక్కడ కూడా ప్రతిపాద్యమైన పరమాత్మ నిర్గుణ పరమాత్మే అని మనం అనుకున్నాం. ఆ తత్వానుసంధానం చేయకపోతే చదివిన విద్య వ్యర్థమవుతుంది, వాడు కేవలం బహుశ్రుతుడు అని పిలువబడతాడు అని మనం సనత్సుజాతీయ ప్రకరణం చెప్పుకునేటప్పుడు అనుకున్నాం. కాబట్టి ఇంత విస్తృతమైనటువంటి వేదాన్ని అర్థం తెలుసుకోవడం, ఆ వేదాల్లో ఉండేటువంటి ప్రతి అర్థాన్ని కూడా తెలుసుకోవడం మానవ మాతృలకైతే సాధ్యపడదు. పరమాత్మ కనుక, ఆయన నుంచే ఆవిర్భవించినవి కనుక ఆయనకు ఆ విషయం తెలుసు కనుక ఆయన వేదార్థ వేత్త అని పిలువబడతాడు. పరమాత్మ కూడా వేదాంతకృత్ వేద విదేవ చాహం అని భగవద్గీతలో అన్నాడు. నేను సమస్తమైన వేదాంతాన్ని తెలుసుకుని ఉన్నాను, ఆ వేదముల యొక్క అర్థాన్ని స్పష్టంగా కూడా తెలుసుకుని ఉన్నాను అని పరమాత్మ అక్కడ చెప్పాడు. అటువంటి స్థితి మనకు కూడా అనుగ్రహించమని ఆ పరమాత్మను ప్రార్థన చేసుకుంటూ, అటువంటి వేదవిత్తు కనుకనే ఆయనకు అవ్యంగ అని మరొక పేరు కూడా వచ్చింది. అంటే పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడు అనుకున్నాం. వ్యంగ అంటే అవయవం లేనివాడు, అంటే ఏదో నా అవయవ లోపం ఉన్నవాడు, అవయవం లోపం లేనివాడిని అవ్యంగ అని పిలుస్తారని సాధారణమైన అర్థం. లోకంలో ప్రతి జీవి కూడా ఒక అంశాన్ని నిర్దిష్టంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు, లేకపోతే కొన్ని అంశాలను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక సద్బ్రాహ్మణుడు ఒక వేద శాఖను, ప్రస్తుతానికి ఒక వేద శాఖను అధ్యయనం చేస్తాడు, దాంట్లో మూలాన్ని అధ్యయనం చేస్తాడు, లేక రెండు లేక 4 వికృతులను గట్టిగా అధ్యయనం చేస్తాడు. ఆ వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఒక శాఖకు ప్రయత్నం చేసినంత మాత్రం చేత సమస్తమైన వేదాన్ని తెలుసుకున్నవాడు అవడు కదా. మరి ఇతను ఏమని పిలుస్తారు? ఇతను వ్యంగ అని పిలుస్తాడు. అంటే ఏకదేశ పరిజ్ఞానవాన్, ఒక అంశాన్ని మాత్రమే తెలుసుకున్నవాడు. కొంతమంది ఉంటారు 4 వేదాలలో కొంత శాఖలను పరిచయం ఉన్నవాళ్ళు, ఇలా విస్తృతమైన జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక విద్య మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. పరమాత్మకు తెలియని విజ్ఞానం లేదు, పరమాత్మకు తెలియని విద్య లేదు. ఆ విద్యలో ఉండే ఆంతర్యం ఆయనకి తెలియంది కాదు. కాబట్టి ఆయన సమగ్రమైన సాంగవేదవిత్, సమగ్రమైన జ్ఞానాన్ని కలిగినవాడు. వ్యంగము ఆయనకి ఏ మాత్రము లేదు కాబట్టి ఆయన అవ్యంగ అని పిలువబడతాడు. అంటే సంపూర్ణ జ్ఞానం కలిగినవాడు. ఆ స్థితి మనకి అనుగ్రహించమని పరమాత్మను మనం ప్రార్థన చేసుకుంటూ, అటువంటి అవ్యంగుడు కనుకనే, అటువంటి వేదవిత్ కనుకనే, స్వయంగా వేదస్వరూపుడు కనుకనే ఆయన వేదాంగుడు అని కూడా పిలువబడతాడు. సమస్తము వేదము కూడా ఆయన యొక్క ఒక విరాన్మూర్తి అని మనం భావించుకున్నట్లయితే ఆ విరాన్మూర్తిలో అవయవాలుగానే ఈ వేదములు భాషిస్తూ ఉంటాయి. తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణ పక్ష సామోత్తర పక్ష అనే వేదంలో కనిపిస్తున్నది. ఇలా ఆయా వేద శాఖలు, ఆయా వేదములు ఆయా భాగాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయట విరాట్ పురుషుడి యొక్క శరీరంలో.
ఇంకా శాస్త్రముల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఈ జ్యోతిష్ శాస్త్రం చక్షుస్థానంగా ఉన్నది అని మనకు అందరికీ తెలుసు. ఇలా ప్రతి శాస్త్రం కూడా ఆయా అవయవాన్ని ధరించి ఉంటుంది. ఇంకా పురాణాల సంగతి అయితే ఇంకా మనకి తెలుసు. మాత్స్యో మేధా ప్రకీర్తితాహ అనే ఒక వాక్యం ఉంది. మత్స్య పురాణం ఆయన యొక్క తెలివి స్థానాన్ని ఆక్రమించి ఉన్నది అని. అంటే ఈ 18 పురాణాలు లేక 18 ఉపపురాణాలు 18 ఔపపురాణాలు కలుపుకున్న 54 పురాణాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడి యొక్క అవయవాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయని మనకి తెలిసిన అంశమే. సమస్త వాంగ్మయము కూడా ఆ పరమాత్మ నుంచే ఆవిర్భవించాయి. సమస్త వాంగ్మయము కూడా ఆ పరమాత్మ స్వరూపమే అనే మాటను మరింత వివరంగా ప్రతి వాంగ్మయము కూడా ఆ పరమాత్మ యొక్క ఆ విరాట్ పురుషుని యొక్క అంగభూతములు, అవయవాలు, శరీరంలో అవయవాలు లాంటివి అని చెబుతూ ఉన్నారు. మళ్ళీ వేదవిత్, ఇంత గొప్పవాడు కనుక ఆయన వేదార్థ విచారణ చేస్తూ ఉంటాడు అని మనం చాలాసార్లు అనుకున్నాం. తెలుసుకోవడం ఒకటే గొప్పతనం కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం గొప్పతనంగా ఉంటుంది అని. అందుకనే ఆత్మావారే ద్రష్టవ్యో మంతవ్యో శ్రోతవ్యో నిధిధ్యాసతవ్య అని మనకి ఉపనిషద్ వాక్యం కల్పిస్తున్నది. అరే ఓయి, ఆత్మ గురించి శ్రవణం చేయాలి, తర్వాత మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి, తర్వాత ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కేవలం శ్రవణం చేసినంత మాత్రం చేత పాపములు పోతే పోవచ్చేమో తప్ప ఆత్మ సాక్షాత్కారం అయితే జరగదు కదా. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయంలో కాదు, ప్రతి చదువు విషయంలో కూడా విని ఊరుకుంటే ప్రయోజనమే ఉంది. ఆ విన్నదాన్ని మనం మననం చేసుకోవాలి, మన నడవడికలో అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే కదా ఆ మనం వినదానికి సార్థకత చేకూరుతుంది. ఈ వేదముల ద్వారా పరమాత్మ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ద్రవ్యయజ్ఞాలు చెబుతున్నాడు, జపయజ్ఞాలు చెబుతూ ఉన్నాడు, తర్వాత జ్ఞానయజ్ఞాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. క్రమక్రమేణా కర్మోపాసన చేస్తూ ఆ కర్మోపాసనలో క్రమక్రమేణా నిష్కామ కర్మోపాసన స్థితికి మనం ఎదిగి చిత్తశుద్ధిని సంపాదించి అక్కడ పరిపక్వత చెంది క్రమక్రమేణా జ్ఞానయోగాన్ని మనం అవలంబించాలి. ఈ మార్గం అంతా మనకి గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం. ఇవి చేయాలంటే ఏం చేయాలి? మనం చదువుకున్నటువంటి, మనం తెలుసుకున్నటువంటి ఆ వాంగ్మయము యొక్క లేక ఆ వేదముల యొక్క అర్థాలను అనుసంధానం చేసుకుంటూ అది మనం ఆచరణలోకి పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా మనతో చేయించువాడు కనుక ఆయనకు వేదాన్ వింతే విచారయతి, మనం విచారము చేసేట్లుగా చేయువాడు కనుక ఆయనకు మళ్ళీ వేదవితి అని పేరు. పరమాత్మ యొక్క కారుణ్యం ఇక్కడ అర్థమవుతున్నది. ఆయన వేదాన్ని సృష్టించాను, మీరు ఆ వేదం ద్వారా నన్ను తెలుసుకోండి అని మాత్రమే చెప్పట్లేదు. ఆ వేదార్థాలను మనం ఎలా తెలుసుకోవాలో తానే గురు రూపంగా వచ్చి బోధిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనలో ప్రవేశించి మన యొక్క ఆలోచనారూపకంగా మారి మనతో ఆ విధంగా ఆలోచనలు చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మకు వేదవిత్ అని పేరు. వేదం కూడా నా వేద విన్మనుతేతం బృహంతం అని ఒక చోటు చెబుతున్నది, నారాయణ ఉపనిషత్తులోనే చెబుతున్నది. ఈ విధంగా ఎవరైతే వేదార్థాన్ని విచారణ చేయరో వాళ్ళు తం బృహంతం ఆ విరాట్ పురుషుణ్ణి నమనుతే ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎప్పుడు తెలుసుకుంటారు? ఎప్పుడైతే వాళ్ళు వేదవిత్ అనే పదవిని పొందుతారో, అంటే నిరంతరం తాము తెలుసుకున్నటువంటి వేదముల యొక్క అర్థాన్ని విచారణ చేసుకుంటూ తమ నడవడికలోకి తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని. ఇది మన యొక్క దైనందిక జీవితంలో కూడా తెలుస్తూ ఉంటుంది. మనం ఏదైనా వస్తువును తెలుసుకోవాలనుకుంటే మనం కేవలం విని లేకపోతే చదివి ఊరుకుంటే ప్రయోజనం లేదు కదా. దాని గురించి మనం 4-5 సార్లు ఆలోచిస్తాం. ఆలోచించిన తర్వాత మనం ఆ పదార్థాన్ని కూలంకషంగా తెలుసుకుంటాం. తెలుసుకోవడానికి ముందు మనలో మనమే ఆలోచన చేసుకుంటాం కదా, వినేసి డబ్బుంగన మనం వెళ్ళట్లేదు కదా. కాబట్టి ఈ పనిని ఖచ్చితంగా చేయాలి అని కర్తవ్యబోధ చేస్తున్నాడా అన్నట్లుగా వేదవిత్ అనే మాట రెండవసారి ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఇలా చేసినట్లయితే ఫలితమేమిటి అన్నట్లుగా కవిహి అనే మాట ఉన్నది.
కవి సర్వజ్ఞ. ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ వేదార్థ విచారణం చేస్తామో, మహామంత్ర వాక్యాలను అనుసంధానం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు ఆ పరమాత్మ యొక్క సార్వజ్ఞ స్థితి మనకి కూడా వస్తుంది. క్రాంతదర్శి అవుతాడు. యజ్ఞాద్వా సర్వం విజ్ఞాతం భవతి అని ఒక తండ్రి గారు కొడుకుని అడిగినట్లుగా, దేన్ని తెలుసుకోవటం వల్ల మనకి సమస్తమో తెలియబడుతుందో అటువంటి విజ్ఞానాన్ని తెలుసుకో అన్నట్లయితే అది పరమాత్మ విజ్ఞానమే. ఆ పరమాత్మను కనుక, పరమాత్మ విజ్ఞానం అంటే మనం చెప్పుకున్నాం సర్వయోగ సర్వం వాసుదేవమయం జగత్, మొత్తం పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనే జ్ఞానం మనం దృఢంగా విశ్వాసంగా కనుక తెలుసుకోగలిగినట్లయితే దానికే వాసుదేవ విజ్ఞానం అని పేరు, సర్వయోగం అని పేరు. ఈ జ్ఞానం మన మనస్సులో దృఢంగా నమ్మకంగా ఉన్నట్లయితే, ఈ పరమాత్మ సర్వవ్యాపి అనే నమ్మకం ఉన్నట్లయితే అతను క్రాంతదర్శి అవుతాడు, కవి అవుతాడు, మహాజ్ఞాని అవుతాడు అని ఫలితాన్ని చెబుతున్నాడు. అటువంటి ఫలితాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన కవి అని పిలువబడతాడు. ఈ విధంగా వేద, వేదవిత్, అవ్యంగ, వేదాంగ, వేదవిత్, కవి అనే నామాలను మనం పరిశీలించుకున్నాం. ఈ సమగ్ర స్వరూపాలనే ఒకసారి చూసుకున్నట్లయితే ఒక చిన్న ఉపాఖ్యానం. భరద్వాజ మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకు కూడా సమగ్రంగా వేదాన్ని అధ్యయనం చేయాలి అని కోరిక పుట్టింది. ఈయన కృతయుగం నాటివాడు కాబట్టి సుమారు 10,000 సంవత్సరాల కాలం ఆయుర్దాయం అనుకుందాం. ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ 10,000 సంవత్సరాల పాటు నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉండేవాడు. అధ్యయనం చేస్తూ ఒక పక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం తపస్సులు కూడా చేస్తూ ఉండేవాడు. పైపచ్చు కృతయుగం కాబట్టి ఆ రోజు మనుష్యుల యొక్క తపస్సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండేది, విజ్ఞానం కూడా ఎక్కువగా ఉండేది. ఏకసంతాగ్రాహులు కూడా ఉండేవారు. కాబట్టి విషయాలు త్వరగా ఆయనకి ఎక్కుతూ ఉండేవి. ఎంత చదివినా, 10,000 సంవత్సరాల పాటు చదివినా ఇంకా చదవవలసినది ఎంత ఉంది అని ఒకసారి ఆలోచిస్తే ఆయనకి చాలా కొండలాగే కనిపించింది. వెంటనే దేవేంద్రుడిని ప్రార్థన చేశాడు. దేవేంద్రుడి దగ్గర నుంచి అదే శరీరంలో అదే స్మృతితో మరొక ఆయుర్దాయాన్ని తీసుకున్నాడు. మళ్ళీ 10,000 సంవత్సరాల పాటు చదివాడు. అయినా చదవవలసింది చాలా ఉందని అర్థం అనిపించింది. మళ్ళీ మూడోసారి మళ్ళీ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే శరీరంలో అదే తెలివితో మళ్ళీ ఆయుర్దాయాన్ని అడిగాడు. మళ్ళీ ఈ 10,000 సంవత్సరాల పాటు క్షణం ఆలస్యం చేయకుండా మొత్తం చదువుతూనే కూర్చునున్నాడు. ఇలా ఈ భరద్వాజుడనే మహర్షి ఒకే శరీరంలో 3 ఆయుర్దాయాలను సంపాదించి ఆ 3 ఆయుర్దాయాల పాటు నిరంతరం వేదాధ్యయనం చేస్తూనే ఉన్నాడు, వాంగ్మయాధ్యయనం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు? తాను కూడా అవ్యంగ అవ్వాలని, సమగ్రమైన వేదవిత్ అవ్వాలని అనే ప్రయత్నంతో, తాను కూడా సమగ్రమైన వేదాధ్యయనకు అవ్వాలి అనే ప్రయత్నంతో. చిన్నపిల్లవాడు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నిజాయితీగా ప్రయత్నిస్తూ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాడి మీద జాలిపడి అతనికి కిటుకు చెబుతారు కదా. ఆ విధంగా పరమాత్మ ఆయనకు జాలిపడి ఇంద్ర రూపంగానే ఆయనకు ప్రత్యక్షమయ్యి, ఆయనకు ఇలా కనుక నువ్వు ఆయుర్దాయాలు తీసుకుని కల్పాంతం దాకా చదివినా వేదం పూర్తవదయ్యా, అంత వేదం ఉంది, నువ్వు ఎంత చదివావో అని చెప్పడానికి ఆయన 3 గుప్పెళ్ళ మట్టిని మాత్రం ముందుకు పోశాడు. అక్కడ వేదంలో ఒక విస్తృతమైన కథ ఉంది కాబట్టి ఆయన అక్కడ సావిత్ర్యుపాసన మార్గాన్ని సావిత్ర్యుపాసన విధానాన్ని బోధించాడు. ఆ సావిత్రి ఉపాసనను ఆయన మొదటగా జపయజ్ఞ స్వరూపంగా ద్రవ్యయజ్ఞంగా భావించాడు. ఆ తర్వాత దాని జపయజ్ఞంగా జ్ఞానయజ్ఞంగా మార్చి యజ్ఞాద్వా సర్వం విజ్ఞాతం భవతి, సర్వవ్యాపీ పరమాత్మ అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న తర్వాత ఆయన మొదటగా వేదవిత్, అవ్యంగ, వేదాంగ ఇటువంటి స్వరూపములు కలిగినటువంటి పరమాత్మను తెలుసుకుని చివరకు ఆయన కూడా క్రాంతిదర్శి, సమస్తమైన వేదవాంగ్మయాన్ని తెలుసుకున్న సర్వజ్ఞకల్పుడుగా ఆయన మారాడు. కాబట్టి సర్వవ్యాపీ పరమాత్మ అనే దృఢమైన నిశ్చయాన్ని మనం సంపాదించాలి అని ఈ ఉపాఖ్యానం, ఈ వాక్యం మనకి బోధిస్తున్నది. పై వాక్యం లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట్రశ్చతుర్భుజ అని. లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత అని 4 నామాలు పరిశీలించుకుందాం. లోకానికి అధ్యక్షుడు, సురులకు కూడా ఆయనే అధ్యక్షుడు, ధర్మానికి కూడా ఆయనే అధ్యక్షుడు, ఆయన కృతాకృతుడు. లోకాధ్యక్షుడు అంటే అర్థమేమిటి?
లోకులకు అంటే ఈ జనులకు ఆయన అధ్యక్షుడు అని మామూలుగా అర్థం. విశేషించి దీనికి 3 అర్థాలు సాంప్రదాయకులు చెబుతూ ఉన్నారు. అధికాని అక్షీణి యస్య సహ అధ్యక్ష పరమాత్మ విశ్వతశ్చక్షు, ఆయన అనేకమైన నేత్రములు కలిగిన వాడు, అనంత నేత్రుడు ఆయన, ఆయనకు ఒళ్ళంతా కళ్ళే, ప్రపంచమంతా కళ్ళే, కాబట్టి ఆయన అధ్యక్ష అని పిలుస్తాడు, అధ్యక్ష అని పిలువబడతాడు. అలాగే అక్షం అంటే జ్ఞానం అనే అర్థం ఉంది. మనం లోకంలో ఒక సభ జరుగుతూ ఉంటే సభలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటాం. ఎందుకు ఎన్నుకుంటాము అన్నట్లయితే అతను ఉన్నవాళ్లలో ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, అధిక జ్ఞానం కలిగిన వాడిని కూడా మనం అధ్యక్ష అని పిలుస్తాం. ఈ విధంగా లోకంలో అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన లోకాధ్యక్ష అని పిలువబడతాడు. అలాగే విశ్వమంతా నేత్రములు కలిగిన వాడు కాబట్టి ఆయన లోకాధ్యక్ష అని పిలువబడతాడు. విశేషించి ఈ లోకానికి ఆయన అధిష్టానం అని చెప్పుకున్నాం చాలాసార్లు. ఆయన కూడా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి పరమాత్మ అధిష్టానంగా ఈ లోకములన్నీ ఆవిర్భవిస్తున్నాయి కాబట్టి ఈ లోకములకు ఆయన అధ్యక్షుడు అని పిలువబడతాడు. ఆ తర్వాత సురాధ్యక్ష, దేవతలకు అధ్యక్షుడు అని ఒక అర్థం. దేవతలు అంటే ఎవరు అనే మాటకు సురేష అనే పదం దగ్గర మనం అనుకున్నాం. ఎవరైతే మన కోరికలను తీరుస్తూ ఉంటారో, ఎవరైతే మనకు ప్రాణములను ఇస్తూ ఉంటారో, ఎవరైతే మన కష్టములను తొలగిస్తూ ఉంటారో వాళ్ళు సురులు అని పిలుస్తారు. అటువంటి సురులకు కూడా ఆయన ఈశ్వరుడు. అటువంటి సురులకు కూడా ఆయన అధ్యక్షుడు, అధికారి అని. ఎవరున్నారు వాళ్ళు? ఈ సృష్టి ప్రక్రియ కార్యక్రమంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, ఇతర ఇంద్రాది దేవతలు ఉన్నారు, దక్షాది ప్రజాపతులు ఉన్నారు, అలాగే వశిష్ఠాది మహర్షులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పానుగుణం, పరమాత్మ యొక్క ప్రచోదనానుగుణం వీళ్ళందరూ కూడా ఈ లోకాలను సృష్టి చేస్తూ ఉన్నారు. ఈ జీవులకు ప్రాణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ జీవులకు కావలసినటువంటి కామ్యాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అన్నట్లయితే వాళ్ళు వేరు కాదు, వీళ్ళు పరమాత్మ యొక్క స్వరూపాలే అని మనం చెప్పుకుని ఉన్నాం. విశ్వం అనే పదానికి కూడా అదే అర్థం, సర్వయోగము అనే పదానికి కూడా అదే అర్థము అని మనం చెప్పుకుంటూ వచ్చాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో యో 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 యాం యాం తనుం భక్త అనే శ్లోకాల ద్వారా లోకంలో ఉండేటువంటి ప్రజలు ఏ ఏ స్వరూపాలతో నన్ను ఏ విధంగా ఆరాధనలు చేసినా ఆ ఆరాధనలన్నీ నాకే చెందుతాయి, వాళ్లకు ఆయా రూపాలతో ఫలితాలను అనుగ్రహించేవాడిని కూడా నేనే అని చెప్పాడు కదా. కాబట్టి సురాధ్యక్ష అన్నట్లయితే సమస్త దేవతా స్వరూపుడు కూడా ఆయనే. ఎవరైతే మనకు కోరికలను అనుగ్రహిస్తున్నారో, మనకు ప్రాణములను అనుగ్రహిస్తూ ఉన్నారో, అలాగే మనకు కష్టములను తొలగిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ఆయనే అధ్యక్షుడు. తర్వాత ధర్మాధ్యక్ష అని. ధర్మము దేన్ని ఆచరించడం వల్ల మనిషి ఉత్తమమైన స్థితిని పొందుతూ ఉన్నాడో, దేన్ని విస్మృతి చెందడం వల్ల, దేన్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల, దేనికి వ్యతిరేకంగా ఆచరించడం వల్ల ఎదురెళ్ళి మనిషి కష్టాలను పొందుతూ ఉన్నాడో దానికి ధర్మం అని పేరు. అటువంటి ధర్మాన్ని లోకానికి అనుగ్రహించిన వాడు ఈ పరమాత్మ. వేదస్వరూపంతో సత్యం వద ధర్మంచరా అని తాను వేదమూలకంగా ఈ లోకంలోకి ధర్మాన్ని ప్రవేశపెట్టాడు, ధర్మజ్ఞానాన్ని ప్రవేశపెట్టాడు. లోకంలో ఉండేటువంటి న్యాయ నిర్ణేతలందరూ కూడా ఈ వేదాన్నే ప్రమాణంగా తీసుకుని మనకు ధర్మ వ్యవస్థ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ధర్మ వ్యవస్థ చేసే వాళ్ళలో, ధర్మ నిర్ణయం చేసే వాళ్ళలో ఆది పురుషుడు కనుక ఆయనకు ధర్మాధ్యక్ష అనే పేరు ఒక సార్థకమవుతుంది. ఈ విధంగా ధర్మాన్ని శాసనం చేసేవాడు కాబట్టి ఆయనకు ధర్మాధ్యక్ష అనే పేరు సార్థకమవుతుంది. మనం ఈ 3 నామాలని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఒక అంశం తేలుతుంది. లోకంలో సుఖాన్ని పొందాలి అంటే ధర్మాచరణ చేయాలి. ఎవరు చేయాలి అంటే లోకులు, అంటే జనాలు చేయాలి. ఈ ధర్మాచరణ చేయడానికి అధికారులు ఈ లోకంలో ఉండే ప్రజలు. ఎవరి గురించి చేస్తున్నారు, ఉద్దేశ్యం ఏమిటి అన్నట్లయితే అక్కడ దేవతలు, సురులు ఉద్దేశింపబడుతూ ఉన్నారు.
ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సాధనం ఏమిటి అన్నట్లయితే అది ధర్మము అనే మూడో మాట ద్వారా తెలుస్తున్నది. దీని ద్వారా ఏం జరుగుతుంది అన్నట్లయితే పరమాత్మ కృతాకృత, వాళ్ళు చేసుకున్న పనికి ఫలితాన్ని అనుగ్రహించువాడు అని అర్థం, సాధారణమైన అర్థం. అంతేకాదు కృతము అన్నట్లయితే మనం చేసేటువంటి కామ్యకర్మలు, మనం జపం దగ్గర నుంచి నిత్యానుష్ఠానం, మన కష్టాలు పోవాలి, లేకపోతే ఉన్నత స్థితి కావాలి, లేకపోతే ఫలానాది కావాలి అనే ఉద్దేశ్యంతో మనం జపం చేస్తూ ఉంటాం, స్తోత్రపారాయణ చేస్తూ ఉంటాం, పైపెచ్చు అనుష్ఠానమే చేస్తాం, హోమాలే చేస్తాం, లేక యజ్ఞాలు కూడా చేస్తాం. ఇవన్నీ కూడా కామ్యకర్మలే. ఈ ఏ కామ్యంతో, ఏ కోరికతో మనం ఆ కర్మను విధిగా చేస్తామో, విధి విధానంగా తోచినట్లుగా కాదు, వేదం చెప్పినట్లుగా చేస్తామో, అప్పుడు ఆ కర్మలకు ఫలితాన్ని, అంటే కామ్యమైన ఫలితాన్ని ఇచ్చేవాడు కనుక ఆయన కృతః అని పిలువబడతాడు. ఎవరైతే ఈ ప్రవృత్తి మార్గాన్ని మానేసి జ్ఞాన మార్గంలో, నివృత్తి మార్గంలో సర్వం వాసుదేవమయం జగత్ అనే దృష్టిని సంపాదించుకోవడం కోసం యోగ సాధనలో మనస్సును చిత్తశుద్ధిని సంపాదించుకుంటూ, మనస్సును విశాలపరుచుకుంటూ సాధనలు చేస్తూ ఉంటారో వాళ్లకు శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి ఆయనకు అకృతః అని పేరు. మన వెంకటేశ్వర స్వామి వారి ఒక స్తోత్రంలో భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా అనే ఒక నామం ఉన్నది. ఆయనకు చేతిలోనే భోగాన్ని అనుగ్రహిస్తాడు, భక్తులకు కావలసినటువంటి కామ్య ఫలాల్ని ఆయన అక్కడికక్కడే అనుగ్రహించేస్తాడు. మోక్షశ్చ, తనను ఆ విధంగా ఆశ్రయించిన భక్తులకు వెంటనే మోక్షాన్ని కూడా అనుగ్రహించేస్తాడు. రెండిటి కోసం ఆయన ఏమీ శ్రమపడ్డాడు, ఆయన చేతిలోనే రెండు ఉంటాయి అని వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్థుతిలో ఒక మాట ఉన్నది, భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా అని. అటువంటి వాడు ఈ కృతః అకృతః అని పిలువబడతాడు. దీనికి ఉపనిషత్తులో ఒక చిన్న ఉపాఖ్యానం ఉంది, బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి కృతః కృతేనా అనే ఒక చిన్న ఉపాఖ్యానం ఉంది. ఒక ఆయన సాధకుడు అన్ని కామ్యకర్మలను చేసుకుంటూ వెళ్ళాడు. ఆ కామ్యకర్మల యొక్క ఫలితాలు స్వర్గాదులు, లేకపోతే శాశ్వత బ్రహ్మలోకం అనే స్థానాన్ని కూడా ఆయన చాలా కాలం చూశాడు. చూస్తే ఆయనకు ఒక విషయం అర్థమైంది, ఇవన్నీ కూడా నశ్వరములే, ఏదో ఒక చోట ఇది ఏదో ఒక కాలంలో దీని యొక్క పరిధి పూర్తయిపోతున్నది, కాబట్టి ఎక్కడ కూడా నేను అకృతమైన ఫలితాన్ని నేను చూడలేకపోతున్నాను అని గురువుగారిని ఆశ్రయిస్తే ఆయన పరబ్రహ్మోపాసన విధానాన్ని, నివృత్తి మార్గంలో ఉండేటువంటి పరబ్రహ్మోపాసనను బోధించాడు. ఆ విధంగా అకృత ఫలదాత అయినటువంటి పరమాత్మను ఆ సాధకోత్తముడు ఉపాసన చేసి అటువంటి ఫలితాన్ని ఆయన పొందాడు. ఇటువంటి గొప్పవైనటువంటి లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష, కృతాకృత అనే నామాలను మనం పరిశీలించుకున్నాం. నేను ఎక్కువగా ప్రతి నామాన్ని సాగతీసి ఎక్కువగా ఆలస్యం చేస్తున్నానేమో, తొందరపడే ప్రయత్నం అయితే రేపటి నుంచి చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం పరిశీలించుకున్న శ్లోకాలను ఆచార్యుల వారు మనతో చక్కగా పలికిస్తారు. వారు పలికిన తర్వాత సరైన ఉచ్చారణతో ఆ శ్లోకాలను మారు పలుకుదాం. ఆ తరువాత విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సర్వగః సర్వవిద్భానుః సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగః వేదో వేదవిదవ్యంగః వేదాంగో వేదవిత్కవిః వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షః సురాధ్యక్షః లోకాధ్యక్షః సురాధ్యక్షః ధర్మాధ్యక్షః కృతాకృతః ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంశ్రశ్చతుర్భుజః చతుర్దంశ్రశ్చతుర్భుజః. ఇప్పుడు శ్రద్ధాభక్తులతో ఆ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః
श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानुर्बीजम् देवकी नन्दनः स्रष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकी चक्रीति कीलकम् शार्ङ्गधन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामासामगः सामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनः काल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामस्तोत्रपारायणे विनियोगः ध्यानम् शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्ध्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् विश्वम् विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदाम् नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वः शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टास्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यश्चाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभोदस्त्रिकमुग्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिःश्रुतिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः
अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः संप्रवर्धनः आसंवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग् विश्वभुग् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजो द्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डेन हुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः सदावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हविः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभे क्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रणेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञ इज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुग्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कवीन्द्रो भूरि दक्षिणः सोमपो मृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पदिः जीवो विनयिता साक्षी मुकुन्दोमितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महारः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो कभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधाश्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिविस्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः
श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गश्चतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्राह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवप्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकस्तवः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताचीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दररत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महारथो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरो श्रद्धश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः
अमूर्तिरनघो चिन्त्यो भयकृद्भयनाशनः अनुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्तिदः स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः रौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः प्रणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितेशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रीशाङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं సంపూర్ణం। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం। ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో మంగళాంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం। అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే। అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वेङ्कटेशाय ॐ